ఫస్ట్ మనం కామన్ గా చూసేది పెరికాండ్రైటిస్. పెరికాండ్రైటిస్ ఆఫ్ పిన్నా. పెరికాండ్రైటిస్ మీన్స్ ఏదైతే ఈ బయట చెవిలో కార్టిలేజ్ పార్ట్ ఉంటుందో ఆ కార్టిలేజ్ పార్ట్ కి ఇన్ఫెక్షన్ రావడాన్ని పెరికాండ్రైటిస్ అని అంటాం అన్నమాట. సో యూజువల్ గా ఈ పెరికాండ్రైటిస్ అనేది ట్రామా, ఏమన్నా దెబ్బ తగిలిన తర్వాత వస్తుంది, లేదంటే ఇమ్యూనో సప్రెస్డ్ పేషెంట్స్ లో, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో, డయాబెటిక్ పేషెంట్స్ లో యూజువల్ గా చూస్తాము. సెకండరీ టు అదర్ ఇన్ఫెక్షన్స్. అదర్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫరంకుల్ అంటే అది లోపల ఎక్స్టర్నల్ ఆర్టరీ కెనాల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఫరంకుల్ ఎప్పుడైతే ఫరంకుల్ సివియర్ గా స్ప్రెడ్ అవుతుందో అది ఈవెన్ బయట ఉన్న పిన్నాకి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి పెరికాండ్రైటిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎట్లా ప్రెజెంట్ చేస్తారు పేషెంట్ అంటే, సివియర్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి, చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది, అండ్ ఈవెన్ టచ్ చేస్తే ఫుల్ పెయిన్ వస్తుంది, అండ్ చెవి చూడడానికి మొత్తం ఎర్రగా అయిపోతుంది, అండ్ వాపు ఉంటుంది, అండ్ సమ్ టైమ్స్ ఇన్ఫెక్షన్ సివియర్ గా ఉన్నప్పుడు ఈవెన్ పేషెంట్ కి ఫీవర్ రావడము, జనరల్ వీక్నెస్ రావడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తాము.